తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా, నా కోసం నీ వచ్చావయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీ ప్రాణం నాకిచ్చావయ్యా. నీ కోసం నేనేమి ఇయ్యగలనయ్యా, నీ కోసం నేనేమి ఇయ్యగలనయ్యా. నా సర్వస్వం నీకే అర్పిస్తానేసయ్యా, నా సర్వస్వం నీకే అర్పిస్తానేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా కోసం నీ వచ్చావయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీ ప్రాణం నాకిచ్చావయ్యా. ఏమున్నా లేకున్నా నీ ఉంటే నాకు చాలయ్యా. నీ ప్రేమే నాకుంటే నా జీవితానికి మేలయ్యా. ఏమున్నా లేకున్నా నీ ఉంటే నాకు చాలయ్యా. నీ ప్రేమే నాకుంటే నా జీవితానికి మేలయ్యా. ఎల్లవేళలా నీ సన్నిధిలో నివసిస్తానయ్యా, ఎల్లవేళలా నీ సన్నిధిలో నివసిస్తానయ్యా. నా జీవితమంతా నీకే అర్పిస్తానేసయ్యా, నా జీవితమంతా నీకే అర్పిస్తానేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా కోసం నీ వచ్చావయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీ ప్రాణం నాకిచ్చావయ్యా. నీ కోసం నేనేమి ఇయ్యగలనయ్యా, నీ కోసం నేనేమి ఇయ్యగలనయ్యా. నా సర్వస్వం నీకే అర్పిస్తానేసయ్యా, నా సర్వస్వం నీకే అర్పిస్తానేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా ప్రాణం నీవిచ్చావయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీ ప్రాణం నాకిచ్చావయ్యా. మంచి గొర్రెల కాపరివి, మా ప్రధాన కాపరివి. చిన్న మంద భయపడకు అని అభయమిచ్చిన దేవుడవు. మంచి గొర్రెల కాపరివి, మా ప్రధాన కాపరివి. చిన్న మంద భయపడకు అని అభయమిచ్చిన దేవుడవు. తప్పిపోయిన గొర్రెలము నీ దారిలో నడుపయ్యా, తప్పిపోయిన గొర్రెలము నీ దారిలో నడుపయ్యా. మాకు ముందుగా నడిచి మమ్ము కాయుము యేసయ్యా, మాకు ముందుగా నడిచి మమ్ము కాయుము యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా కోసం నీ వచ్చావయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీ ప్రాణం నాకిచ్చావయ్యా. నీ కోసం నేనేమి ఇయ్యగలనయ్యా, నీ కోసం నేనేమి ఇయ్యగలనయ్యా. నా సర్వస్వం నీకే అర్పిస్తానేసయ్యా, నా సర్వస్వం నీకే అర్పిస్తానేసయ్యా. నా సర్వస్వం నీకే అర్పిస్తానేసయ్యా. ఆమేన్, ఆమేన్. ఈరోజు వాక్యం, యెహోవా యందు భయభక్తి కలిగినట వలన మనకేమి ప్రయోజనం కలుగుతుంది. కేవలము యెహోవా యందు భయభక్తి కలిగితే మనకి ఏమి లాభము అంటే, మనకి జ్ఞానం వస్తుంది. మొదటి పాయింట్, యెహోవా యందు మనం జ్ఞానము పొందుకోవచ్చు. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము, జ్ఞానము తెలివి. అలాగే మనకు ఆరోగ్యానికి సత్తువ, మన ఎముకలకు సత్తువ, మన దేహానికి సత్తువ కదా. కేవలము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అలాగే
మనకు గొప్ప ధైర్యం వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప ధైర్యం మనకు వస్తుంది అన్నమాట. అలాగే చెడుతనాన్ని మనము అసహించుకోవచ్చు. మనలో చెడుతనం ఏది లేకుండా కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడును మనము విసర్జించవచ్చు అన్నమాట. అట్లాగే యెహోవా యందు భయభక్తి గల స్త్రీ కొనియాడబడుతుంది. ఇంకా యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే వివేచన, ఐశ్వర్యము, ఘనత, మంచి పేరు ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే కేవలము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మాత్రమే మనం సంపాదించుకోవచ్చు కదా. ఒక చిన్న చిట్కా అన్నమాట. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలము యేసయ్య పట్ల భక్తి, భయము రెండు కలిగి ఉన్నట్లయితే మనకు కావాల్సినంతా కూడా దేవుడు మనకి ఇవ్వడానికి మనకి అవకాశము ఇస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇక చిన్న మాటల్ని దేవుడు మనకి దీవించినాక ఆమేన్. పరిశుద్ర మహోన్నతుడ నీ పాదములకు కోటాను కోట్ల స్తుతి స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. దేవా నీవు ఇచ్చిన ఒక చిన్న భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండి నా ప్రభా, మరి జ్ఞానం ఎలా వస్తుందో నా ప్రభా, మరి తిరిగి ఎలా వస్తుంది తండ్రి, ఐశ్వర్యము, ఘనత, వివేచన నా ప్రభా, అతని మంచి పేరు ఎలా వస్తుందో నా ప్రభా, అన్నీ ఇచ్చే దేవునికే స్తోత్రం తండ్రి. దేవా నీకు వాక్యాన్ని బట్టి నా ప్రభా నాతో మాట్లాడే దేవా నీకే స్తోత్రం రాజా.